చిలుకలూరుపేట వైసీపీలో ముసలం తీవ్రంగా మారింది. మంత్రి రజనీ వైసీపీ అధిష్టానంపై వైసీపీ చిలుకలూరుపేట ఇన్ఛార్జ్ మల్లెల రాజేష్ తీవ్రంగా మండిపడ్డారు. మంత్రి రజనీ తన దగ్గర నుంచి 6.5 కోట్లు తీసుకుందని ఆరోపించారు. ఈ విషయం సజ్జలకు చెప్తే కేవలం 3 కోట్లు వెనక్కి ఇప్పించారని, మిగతా 3.5 కోట్లు ఇవ్వకుండా మంత్రి రజనీ మోసం చేసిందని మల్లెల రాజేష్ ఆరోపణ చేశారు. రజనీకి సత్తా ఉంటే చిలుకలూరుపేటలో పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఖచ్చితంగా నా మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను, నాకు కాని పక్షంలో మహిళా శేఖర్ గారికి ఇచ్చి 20 కోట్లు నేను సందర్శించాను. పైన సీఎం ఆఫీస్ కి పిలిచి ఎవరో 2-3 చెబితే వినడానికి అంత భయపడటానికి కాదు. నియోజకవర్గం ఈసారి ప్రతి ఒక్క కార్యకర్తని బాగా చూసుకోవాలి, బాగుండాలి. మన కార్యకర్తలను ఆడుకునే తప్ప తెలుగుదేశం వాళ్ళని కేసు పెట్టి చూపించండి. ఈ 5 సంవత్సరాల్లో కేసులు మొత్తం మన పార్టీ వాళ్ళే. శ్రీనివాసరావు ఎంతో 6.5 కోట్ల పైన తీసుకొని 3 కోట్లు ఇచ్చి 2.5 కోట్లకు కొట్టి ఈ రోజు పోయి గుంటూరులో కూర్చుంది. కాదని ఆయన ద్వారా అడగండి. నాకు 6.5 కోట్లు ఇవ్వాలి. నేను ఇందాక సజ్జల దగ్గర అడిగితే ఆమె ఇచ్చిందే వదిలేయని సజ్జల్ని మార్చండి, పార్టీని బతికించండి. ఇలాంటి ఎమ్మెల్యేలు మాకు వద్దు. ఈ రోజు గుంటూరు నుంచి ఎవరు వస్తారా, లేకపోతే విజయవాడ నుంచి ఎవరు వస్తారో మాకు అవసరం. చిలకలూరుపేట వ్యక్తిగా ఇక్కడ నేను ఉన్నానో లేదా అనేది కన్నా చిలకలూరుపేట వ్యక్తిని, నిజమైన వ్యక్తి, కరెక్ట్ వ్యక్తి పెట్టండి. నిన్న చిలకలూరుపేట వ్యక్తిని ఇచ్చారు. ఒక ఆడపిల్ల కష్టం తెలుసన్నారు, అదన్నారు, ఇదన్నారు. మీరు అన్నట్లే ప్రతి ఒక్కళ్ళు ఏదేదో పాటలు పెట్టారు. అందుకే ఎవరైనా పాటలు తయారు చేయించమంటే ఎందుకురా బాబు పాటలు తయారు చేస్తే మనకు వచ్చి చూడాలి. అక్కడ కవటి మనోహర్ అక్కడ పెట్టి